యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకై దేవుడు మరి ఒక్కసారి మీతో ఈ రీతిగా వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన తరుణమును బట్టి అవకాశమును బట్టి దేవునికే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న ఆయనకే మహిమ కలుగుగా. మరి వాక్య ధ్యాన నిమిత్తమై ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చూద్దాం. ఏంటంటే, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నారు. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు. అదే మాదిరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26వ వచనంలో కూడా చూస్తే, 1 కొరింథీ 12వ అధ్యాయము 26వ వచనం ఎవరన్నా ఒకరు చదవండి. 27 సారీ, అటువలే సాల్. ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం చదువుకుంటే, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు. మరి సంఘము మరి క్రీస్తుకు అవయములై ఉన్నాం. అయితే ఇక్కడ సంఘమునకు క్రీస్తుకున్న సంబంధం, ఆ అవినవ భావ సంబంధం, అన్యోన్య సంబంధం అనొచ్చు. చాలా అద్భుతమైంది, ఆశ్చర్యమైంది అని అనుకోవచ్చు. క్రీస్తుకు మరి సంఘమునకున్న సంబంధాలు చూస్తే, ఆయన ప్రేమించి తను తాను బలిగా అర్పించుకొని తన శరీరమును, తన యొక్క ప్రాణమును అర్పించి కొన్న సంఘమై ఉన్నది. అదే రీతిగా ఏంటంటే, ఈ క్రీస్తుకు సంఘముకున్న సన్నిహిత్యము ఏదైతే ఉన్నదో, సంబంధం ఏదైతే ఉన్నదో, రిలేషన్ ఏదైతే ఉన్నదో, మరి పరిశుద్ధ గ్రంథంలో 7 విధాలుగా మనం చూడవచ్చు. 7 రకాలుగా ఈ సంబంధం ఏ రీతిగా ఉన్నదో పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానించవచ్చు. ఆ 7 ఏంటంటే, 7 అనేది ఏంటంటే సంపూర్ణమైన సంఖ్య. 7 పరిశుద్ధమైనది. పరిశుద్ధ గ్రంథంలో 7కు చాలా మళ్ళీ సంబంధం ఉన్నట్టు చూడగలుగుతాం. 7 దేవునికి సంబంధించినది. 7వ దినము పరిశుద్ధమైన దినమై ఉన్నది. 6 దినాలు దేవుడు సృష్టిని సృష్టించి 7వ దినమున పరిశుద్ధపరిచున్నాడు. మరి 6 దినాలు మనం పనిచేసి 1 దినము ఆయన సన్నిధిలో గడపవలసిన అవసరం ఉన్నది. ధర్మశాస్త్రానుసారముగా పరిశుద్ధ దినమున ఒకవేళ ఏదైనా పని చేస్తే మరి వాడిని తీసుకొని వచ్చి రాళ్ళతో కొట్టి చంపబడాలి. అంత స్ట్రిక్ట్గా దేవుడు ఇచ్చేసి ఉన్నాడు. కానీ కొత్త నిబంధనలు ఏమొచ్చిందంటే కొంచెం నిర్లక్ష్యం అనేది వచ్చింది. దేవుడు ఏమీ అనడం లేడు కదా అని ఆదివారం అనేది కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టో, దేని పరిస్థితులు రాకపోవచ్చు, పనిని బట్టో ఏదని. కానీ ఏంటంటే దేవుడు మరి ఆ రకంగా మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రానుసారంగా అంత స్ట్రిక్ట్గా ఉంటే అది ధర్మశాస్త్రంలే. ఇప్పుడు నేను కొత్త నిబంధనలో ఉంటాయంటే కొత్త నిబంధనలు ఇంకా మరి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పాత నిబంధనలు ఏంటంటే ఒక స్త్రీని వ్యభిచరిస్తేనే పాపం చేసినట్టు. నేను చెప్పుదామేనేమన్నా కానీ కొత్త నిబంధనలు మాత్రం ఏంటంటే మోహపు చూపులతో చూస్తేనే చాలు, హృదయంలో ఆ పాపమును ఒకవేళ లక్ష్యం చేస్తేనే నీవు పాపం చేసినట్టు. మరి ఇంకెంత సున్నితంగా, ఇంకెంత క్రిస్టల్గా అంటే మరి మైక్రోస్కోప్ లాగా అట్లా అయిపోయిందండి. ధర్మశాస్త్రం ఒకవేళ టెలిస్కోప్ లాగా ఉంటే ఇది మైక్రోస్కోప్ లాగా అయిపోయిందండి, చాలా సూక్ష్మంగా అన్నట్టు. సో కాబట్టి ఆ రీతిగా సంఘానికి మరి క్రీస్తుకున్న సంబంధంలో మరి 7 విషయాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా ఏంటంటే, ద షెపర్డ్ ద షీప్.
ఒక కాపరి, గొర్రెల కాపరికి కాపరికున్న సంబంధమైన, గొర్రెల కాపరికి గొర్రెకున్న సంబంధమైనది. రెండవది ఏంటంటే మరి ఇక్కడ చూస్తే రెండవది ద వైన్ అండ్ బ్రాంచెస్, ద్రాక్షావల్లి మరి తీగలకున్న సంబంధము క్రీస్తుకు మరి సంఘంకున్న సంబంధమైనది. మూడవది ఏంటంటే క్రైస్ట్ యాజ్ ఎ హై ప్రీస్ట్ మరియు అండ్ ద చర్చ్ ఎ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్ అంట. అంటే క్రీస్తు ప్రధాన యాజకుడై ఉన్నాడు, సంఘమేమో మరి ఆ యొక్క యాజకుల రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ మరి ప్రీస్ట్ అయి ఉన్నది. యాజక సమూహము, రాజులైన యాజక సమూహము అంటారు. అదే మాదిరి నాలుగవది ఏంటంటే ద కార్నర్ స్టోన్ అండ్ బిల్డింగ్ స్టోన్స్, క్రీస్తు మూలరై అయితే సంఘము సజీవమైన రాళ్ళు, ఆ రాళ్ళు అయి ఉన్నది. ఇంకా ఐదవది ఏంటంటే ద హెడ్ అండ్ మెనీ మెంబర్ బాడీ, అంటే క్రీస్తు శిరస్సు అయితే సంఘము ఆయన యొక్క అవయములమై ఉన్నాయి, అంటే ఆర్గన్స్ అయి ఉన్నాయి. అదే మీద ఆరవది ఏంటంటే ద లాస్ట్ ఆడమ్ అండ్ న్యూ క్రియేషన్, యేసు క్రీస్తు కడుపటి ఆదామైతే సంఘము నూతన సృష్టి అయి ఉన్నది. ఇక ఏడవది ఏంటంటే చాలా ప్రాముఖ్యం ఏంటంటే ద బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్, మరి పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారునికి ఉన్న సంబంధము. మరి ఈ 7 సంబంధాలు మనకు తెలిసినయే. మరి ఇది ఇంటికి వెళ్ళి ఒకవేళ మీరు ఒకవేళ రాసుకోకపోతే తర్వాత నన్ను అడిగితే ధ్యానించవచ్చు. క్రీస్తుకు మరి సంఘానికి ఉన్న ఈ సంబంధం, ఇంత అవినవ భావ సంబంధం, అన్యోన్య సహవాసం ఉన్నదంటే ఈ సంఘము విషయంలో మనం ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవడానికి దేవుడిచ్చిన మరి ఈ యొక్క తరుణంను ఏదైతే మెడిటేషన్లో మనం ఉంటే అప్పుడు ధ్యానించవచ్చు. మరి ఈ రీతిగా ధ్యానిస్తే, రీతిగా సంఘం గురించి ప్రార్థిస్తే, సంఘ అంశంలో కూడా చెప్తూ ఉంటారు, ప్రార్థిస్తుంటే సంఘంలో పాల్గొనాలంటే ఈ యొక్క సంబంధమును మనం సరి అయిన రీతిగా అర్థం చేసుకుంటే, అండర్స్టాండ్ చేసుకుంటే దేవుని సన్నిధికి వచ్చేట విషయంలోనే కానీ రావాలి అని ప్రతిసారి చెప్తూ ఉంటారు. దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే సెకండ్ స్టెప్ ఏంటంటే సంఘ సహవాసంలో మనం పాల్గొంటాయి ఉన్నది. సో ఈ రకంగా మరి మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా ఏంటంటే ద షెపర్డ్ అండ్ ద షీప్, అంటే గొర్రెల కాపరికి గొర్రెకున్న సంబంధమైనది. ఇది మనకు తెలిసిన విషయమే. మరి ఎప్పుడు కానీ చూస్తూ ఉంటాము, మరి కీర్తనలు 23 కానీ యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఈ కాపరికి అదే మాదిరిగా గొర్రెకున్న సంబంధమును మనం సరి అయిన రీతిగా అర్థం చేసుకుంటాం. ఎప్పుడైనా కూడా ఏంటంటే మరి యోహాను మరి కీర్తనలో 23వ కీర్తన ఎప్పుడు యెహోవా నా కాపరి నాకు లేమిది అంటుంటాం, నాకు లేమి కలగది అంటుంటాం. ఆ కీర్తన ఎప్పుడు ధ్యానిస్తుంటాం. ఆ కీర్తన ఏంటంటే మన యొక్క ఒక సందర్భానికి సంబంధించిన కీర్తన కదా, మన జీవితకాలం అంతా కూడా సరిపోయే కీర్తన. 6 వచనాలే ఉంటాయి కానీ మన జీవితకాలం అంతా సరిపోయే కీర్తన అయినది. అది అంత అర్థవంతమైనది. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. మరి దాని యొక్క వివరణ మనం చూడాలంటే, అర్థం సరైన రీతికి కావాలంటే మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు మనం చదివితే ఆ కాపరికి అదే రీతిగా ఆ గొర్రెకున్న సంబంధము మనం తీసుకోవాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి కొన్ని వచనాలు అంటే మనం చదివితే మనకు సమయం ఎక్కువవుతుంది కాబట్టి నేను మరి అందులో ప్రాముఖ్యమైన ఒక్కొక్క మరి మాట మన గొర్రెకు కాపరికున్న సంబంధం అని చెప్పగలుగుతాను. ఇక్కడ ఏంటంటే గొర్రెలు అతని శబ్దము వినును అంటాడు. ఒకవేళ ఆ శబ్దము వినకపోతే మరి ఆ తప్పిపోయిన గొర్రెలాగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన శబ్దం ఎక్కడ వినబడుతుంది నీకు? ఆయన శబ్దము సమూయేలుకు ఆయన స్వరము వినిపించున్నాడు. ఆయన మందిరములో ఆయన స్వరము వినిపిస్తుంది. ఆయన స్వరం ఇప్పుడు చూస్తామంటే శబ్దం అనేక రీతిలైన శబ్దములు మనకు డిస్టర్బెన్స్ అనేది వస్తూనే ఉన్నది.
ఎక్కడైనా రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే వెహికల్స్ యొక్క శబ్దము, ఆ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. దేవుని యొక్క స్వరము నీకు ఎక్కడ వినబడుతుంది? ఆ కాపరి యొక్క ఆ స్వరము నీకు ఎక్కడ వినబడుతుంది? నీవు వ్యక్తిగతముగా దేవునితో గడిపినప్పుడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తూ ఉంటాడు. సో కాబట్టి నీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుని యొక్క స్వరమును వినగలుగుతూ ఉంటాం. ఆయన స్వరము ఎవరు వినగలుగుతారు? ఎవరైతే ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో. నా కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు, శిలువ మరణమును పొంది ఉన్నాడు, నా కొరకు చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఆయన స్వరమును వినగలుగుతూ ఉంటారు. సో కాబట్టి ఆయన స్వరమును మరి మనము ఏ రీతిగా వింటున్న గొర్రె మరి మంచి గొర్రెకి ఏంటంటే బలహీనమైంది, అది డిపెండెంట్, తన సొంతగా వెళ్ళదు. అదే రీతిగా గొర్రెల మంచి కాపర్యం చేస్తాడు, ఏం చేస్తాడు? ముందు నడుస్తూ ఉంటాడు. ఆయన ముందు నడుస్తూ ఉంటే, ఆయన శబ్దం చేస్తూ ఉంటే ఆయన వెనుకగా వెంబడిస్తూ ఉంటాయి అన్నట్టు. ఆయన ఏంటంటే తన స్వకీయ గొర్రెలను, తన స్వకీయ జనులు అంటే తన స్వకీయ రక్తం ఇచ్చి కొన్న గొర్రెలు ఆయన పేరు పెట్టి పిలుచును. ఆయనకు ఒక దొడ్డి ఉంటుంది, ఆ దొడ్డి మరి యొక్క సంఘ సహవాసమైనది. పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు ఆయన. సో కాబట్టి వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని శబ్దం వినును. మరి 10వ వచనంలో చూస్తూ ఉంటే, ఇదే 10వ యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనం, గొర్రెలకు జీవము కలుటకు, అది సమృద్ధిగా కలుగుటకు, సమృద్ధిగా ఇస్తాడు జీవము. అంతే, ఆ సమృద్ధి అయిన జీవము ఇప్పుడు మనం ఇక్కడ సజీవులమై జీవిస్తున్నాం. మనలో మంది సహోదరులు మనల్ని విడిచి వెళ్ళిపోయినారు. మన మధ్యలో ఉండి మనతో ప్రార్థించి మనతో సహవాసం చేసి మన మధ్యలో చాలామంది లిస్టు తీస్తే పెద్దగా ఉంటుంది. మరి వాళ్ళు ఎక్కడ వెళ్ళినారు? మరి వాళ్ళు, మన విశ్వాసం ఏంటంటే మరి ఇక్కడ సజీవులుగా మనతో ఉండి ఇప్పుడు దేవునితో సజీవులుగా ఉన్నారు. మరి ఆ జీవం అనేది సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు, అది సమృద్ధితో కూడినదై ఉన్నది. ఈ లోకం వరకే, సమాధి వరకే ఒకవేళ మనం నిరీక్షణ కలిగినామంటే మనకంటే వ్యర్థులు ఇంకొక లేరండి. పరిశుద్ధైన పౌలు అంటాడు, మనకంటే దౌర్భాగ్యుడు ఎవరు లేరండి. ఈ లోకం మొదలైన తర్వాత జీవం ఉన్నదన్నట్టు తెలిపేదే మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోనే తెలుపబడుతుంది. ఇంకెక్కడ ఈ యొక్క మర్మం అనేది ఎక్కడ తెలుపబడలేదు, ఈ సత్యం అనేది ఎక్కడ తెలుపబడలేదు. కేవలం ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలోనే ఈ యొక్క సమాధి తర్వాత ఉన్న ప్రయాణం ఎక్కడికో స్పష్టంగా తేటగా తెలియపరచబడి ఉన్నది. సో కాబట్టి అదే రీతికి ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. ఇక్కడ మంచి కాపరిని అంటాడు. ఏంటంటే తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు. అదే మాదిరిగా చూస్తూ ఉంటే, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును అంటాడు. ఇక్కడ చూడండి, తండ్రికి ఆయనకున్న సంబంధం, ఆయనకు తండ్రికి ఉన్న సంబంధం, అదే రీతిగా అదే సంబంధం గొర్రెలకు నాకు కూడా ఉన్నది అని ఇక్కడ తెలుపబడుతూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఈ గొర్రెల కాపరికి చాలా సంబంధాలు ఉన్నాయి. మన పితరులు కూడా గొర్రెల కాపరులు అయి ఉన్నారు. అదే మాదిరిగా మోషే, యాకోబు, దావీదు వీళ్ళందరూ గొర్రెల కాపర్లే. ముందు గొర్రెలు, మరి అంత గొప్ప నాయకుడైన మోషే కూడా ఫస్ట్ మిద్యాను వనంలో, మరి ఆ మిద్యాను మరి అరణ్యంలో తన మామ యొక్క గొర్రెలను కాచినట్టు మనం, తర్వాత గొప్ప నాయకుడు 40 సంవత్సరంలో గొర్రెలు కాచి ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరంలో ఇశ్రాయేలీయులను అతడు మరి నడిపించినట్టు మనం. సో కాబట్టి గొర్రెల కాపరికి ఉన్న సంబంధము పరిశుద్ధ గ్రంథం. అదే ఆ మాదిరిగా మొదటి సమయాలు 17వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసుకుంటే, ఇక్కడ మరి ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగినప్పుడు సౌలు తన సైన్యమంతా ఓడిపోయి అక్కడ నిలబడి ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో అక్కడ ఉన్నాడు. అప్పుడు దావీదు అక్కడ ప్రవేశం చేస్తున్నాడు. నేను దావీదును ఆ గొల్యాతును ఎదుర్కొంటా అంటాడు. అప్పుడు సౌలు అంటాడు, వాడు అనే యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడు, నువ్వు చిన్నవాడివి, పసివాడివి అంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడు? మొదటి సమయాలు 17వ అధ్యాయం 34వ వచనంలో చూస్తూ ఉంటే, నేను నా తండ్రి గొర్రెలు కాయుచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోయినప్పుడు
నేను వాటిని చంపి వాటి నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని అంటున్నాడు. దావీదు చూడండి ఎంత బలం కలిగి ఉన్నాడో చూడండి. ఒక సింహంను ఊహించుకుందాం. ఒక సింహము తన మందుల నుంచి ఒక గొర్రెని తరలే ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఒక గొర్రె పోతే కాదు వదిలిపెట్టలేదు దావీదు. అప్పుడు ఒక ఎలుగుబంటి కూడా వచ్చి ఆ గొర్రెని తీసుకుపోయింది. దాన్ని నోరు చీల్చి మరి ఆ గొర్రెని కాపాడినాడు. ఎంత ఒక గొర్రె విషయంలో దావీదు ఎంత ఆశగా, ఎంత నశించుట ఇష్టం లేదు ఆయనకు. ఆయన ఎవరినూ నశించుట ఇష్టం లేదు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి యేసు క్రీస్తు చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథం 5:6 చూస్తాను, వధింపబడినట్టుండి ఆ గొర్రెపిల్ల, వధింపబడినది గొర్రెపిల్ల. మనం ఆ పరలోక రాజ్యంలో మనం చూడవచ్చు. అదే రీతిగా గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము అంటారు. గొర్రెపిల్ల జీవగ్రంథం, ఆ జీవగ్రంథంలో నా పేరు ఉన్నది. గొర్రెపిల్ల జీవగ్రంథం అంటారు. అన్ని గొర్రెపిల్లనే. ప్రారంభం నుంచి, ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం కూడా ఆ గొర్రెనే. యేసుక్రీస్తుని గొర్రెపిల్లకు కూడా సాదృశ్యంగా ఉన్నాడు. సో కాబట్టి అదే రీతిగా ఏంటంటే ప్రకటన 21:24 గొర్రెపిల్లయే దానికి దీపం. ఆ పరలోక రాజ్యంలో గొర్రెపిల్లయే దీపమై ఉన్నది. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, రాత్రి లేదు. అక్కడెంత పగలే ఉంటుంది. నిత్య వెలుగులో మనం ఉంటాం. ఆ యొక్క పరలోక దృశ్యంలో ఎప్పుడైనా మనం ఊహించుకుని ఉన్నామా? ఇక్కడ ఒక నిమిషం ఒకవేళ కరెంటు పోతే ఈ సౌండ్ అంతా పుంగిలని బంద్ అయిపోతాయి. మనకు కూడా వెలుతురు తక్కువైపోతుంది. ఇక కరెంటు మీద, ఒక ఆర్టిఫిషియల్ అయిన కరెంటు మీద, మనం విద్యుత్ మీద మనము మరి ఇక్కడ మనము ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి ఉన్నాం. అక్కడ ఏంటంటే ఆయన మహిమయే గొర్రె పిల్లయే దానికి దీపమైనది. మనం ఒక పాట పాడుకుంటుంటాం, స్తుతించు యేసురాజురా. అది వాడుకుందాం. రాత్రి లేనిది రమ్యమైనది గొర్రె పిల్లయే దీపం. రాజ్యములో గొర్రె పిల్లయే దానికి దీపమైనది. శోభించేది కూడా నేను కూడా సూర్యుని వలె అంటున్నాడు. ఇవన్నీ తలుచుకుంటే, ఇవన్నీ మనం ధ్యానిస్తే భయమే అనిపిస్తుంది. నేను ఆ రీతిగా ఉన్ననా అంటాను. ఆ పరలోక రాజ్యంలో మరి ఆ రీతిగా ఉంటుంది. గొర్రె పిల్లయే దానికి దీపం. అక్కడ ఏ విధమైన ఏ సూర్యుడు, చంద్ర, నక్షత్రంలో ఏది యొక్క వెలుగు అవసరం లేదు. ఆయననే నీతి సూర్యుడిగా ఆ గొర్రె పిల్లయే అక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ గొర్రె కాపరికున్న సంబంధం ఏ రీతిగా ఉన్నదో, ఈ యొక్క సంఘ సహవాసం కూడా ఆ రీతిదంటే, ఆ కాపరి మీద, ఆ యేసు క్రీస్తు ప్రభుల మీద నీవు ఎంతగా ఆధారపడితే, ఆయన స్వరము నీవు వింటే మరి నీవు పరిగెత్తుకొని వస్తూ ఉంటావు దేవుని సన్నిధికి. నీకు నిద్ర అనేది రాదు. దేవుని సన్నిధికి దేవుని ప్రజలు మరి దేవుని మందిరంకి వెళ్ళదామని నాతో అన్నప్పుడు నేను సంతోషించుకుని అంటాడు దావీదు మహారాజు 125వ కీర్తనలో. ఇంత సంతోషము, హ్యాపీ, ఆనందము దేవుని సన్నిధికి. ఏ రీతిగా దావీదు మహారాజు ఆ మందస్సు పెట్ట దగ్గర తాను మైమరిచిపోయినాడు. అంతే, దాని రాజును అనేది కూడా మరి మైమరిచిపోయినాడు, నాట్యం ఆడుతూ ఉన్నాడు. అదే రీతిగా ప్రభునందు దేవుని సహవాసము రావడానికి, దేవుని యొక్క స్వరము, ఆ గొర్రెల కాపరి యొక్క స్వరము వినడానికి దేవుని సహవాసమునకు రావాలనే ఒక ఆత్రుత నీకు ఉంటే నిద్ర అనేది కూడా నీవు దిగ్గున లేస్తావు. ఏ రీతిగా ఆ యొక్క కుంటివాడు ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నప్పుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నీవు లేచినాడు అంటే దిగ్గున లేచను అని మా మందిరంలోకి వెళ్ళిపోయి ఆయనను ఆరాధించను అని ఉంటుంది. దేవుణ్ణి స్తుతించను దిక్కున. ఇంకా లేవనంటే ఇంకా అట్లే కూర్చుని అనుకోవాలి, లేవకుండానే. ఒకవేళ దేవుని మందిరం, ఈరోజు దేవుని మందిరంకి వెళ్ళాలంటే ఒకవేళ నీకు ఆ యొక్క ప్రాముఖ్యత, ఆ యొక్క గొర్రెల కాపరి యొక్క స్వరం వినాలని ఉంటే నీకు నిద్ర అనేది నీకు రాదు, దిగున లేవగలుగుతావు. అదే రెండవ విషయం ఏంటంటే ద వైన్ అండ్ బ్రాంచెస్. మరి ఇది కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఇక్కడ మనం చదువుకుంటే మనం ఇక్కడ చూడ, మరి ఆ రీతిగా ఆయన యందు నిలిస్తేనే బహుగా ఫలిస్తూ ఉంటాం.
ద్రాక్షావల్లికి తీగకు ఉంటేనే ఫలిస్తూ ఉంటాం. ఆ బ్రాంచ్ ఒకవేళ తీయవలితే, ఆ తీగను ఒకవేళ కట్ చేస్తూ ఉంటాడు కాపరి, మరి ఆ యొక్క తోటమాలి కట్ చేస్తూ ఉంటాడు. ఇది నిష్ప్రయోజనమైనది, దీనికి ఫలములు లేవు అంటేనంటే తీసేస్తాడు దాన్ని. మరి తీసేసిన వెంటనే ఏమవుతుంది? వాడు ఆ తీగ బయట పారవేయును. బయట అంటే దేవుని సహవాసంలో నుంచి బయట పారవేయబడతాం. ఒకవేళ ఆ యొక్క బ్రాంచ్, ఆ యొక్క ద్రాక్షావళి దాంట్లో ఉంటేనే అది బహుగా ఫలిస్తుంది. లేకుంటే దాని నుంచి పారవేయబడును, అది ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని తీసి అగ్నిలో పారివేస్తారు, అది కాలిపోతుంది, నిష్ప్రయోజనమవుతుంది. అతడు గాలి కొట్టుకొని పోవు పొట్టువలే ఉండును అంటుంటారు. అప్పుడు పొట్టువలే ఎగిరిపోతూ ఉంటాం. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన మనం ఫలిస్తే, మనం ఫలించాలంటే ఆయన యొక్క చిత్తమైనది ఆయనలో మనం ఫలించాలంటేనే, ఆయన చిత్తంలో ఒకవేళ చూసుకుంటే మనం ఫలించుటయే ఆయన చిత్తమైనది. ఉన్నకాన్నే ఉన్నామనుకో, ఒక బిడ్డ పుట్టి పెరగలేదనుకో, మాట్లాడలేదనుకో, ఎంత దుఃఖం ఉంటుందో ఆ తల్లిదండ్రులకు. ఒకవేళ మెంటలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎంత వాళ్ళకి ఏంతో ఏమో, మరి మెంటలీ హ్యాండిక్యాప్ చూస్తే పర్సనాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళని చేయి పట్టుకొని తీసుకుపోతే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆ బిడ్డ మాట్లాడలేడు, తినలేడు. మరి మొన్నటి దినం మరి సనత్ నగరంలో ఇక్కడ ఒక న్యూస్ చూస్తున్నాం. మరి 24-25 ఏళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు, మరి అతని బాత్రూమ్ లేచి స్నానం చేస్తూ ఉంటే, పెద్దగా ఉన్నాడు అసలు, నేను కొడుకే ఎక్కువ హైట్ ఉన్నాడు, మెంటలీ హ్యాండిక్యాప్డ్ అంటే. ఇద్దరు తల్లిదండ్రులు ఆయనకు స్నానం చేస్తే మరి ఏమైందో ఏమో, మరి షార్ట్ సర్క్యూట్ అయిందో లేకుంటే ఆ గీజర్ ప్రాబ్లం అయిందో, ముగ్గురు చనిపోయి ఉన్నారు, మెంటలీ హ్యాండిక్యాప్డ్. సో ఆ కుమారుని బట్టి వాళ్ళు కూడా చనిపోయారు. మరి అక్కడ షార్ట్ అయిందో ఏమైందో తెలియదు. మెంటలీ హ్యాండిక్యాప్డ్ వర్క్ హ్యాండిల్ చేస్తూ ఉంటే, మా గ్రేసోద్దమ్మని కూడా చూస్తూ ఉంటే, పాల్ వాళ్ళ రెండవ కూతురు మరి తబిత అంటుండే అమ్మాయిని ఏడ్చుకొని తిరుగుతూ ఉంటుండే. ఆమె మెంటలీ హ్యాండిక్యాప్ 9 years ఉండి తర్వాత చనిపోయింది. తల్లిదండ్రులకు మరి ఆ రీతిగా ఆ బిడ్డ ఎదగకపోతే ఎంత ఇది ఉంటుంది. దేవుని చిత్తం కూడా మనం ఎదగాలనే ఉంటుంది, దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎత్తించుము అంటాడు దావీదు మహారాజు. నన్ను ఎక్కించుము అంటాడు. ఎక్కలేనంత అంత ఉన్నతమైన స్థానం, అది ఆశయం కలగడం. మన గోల్ అదేది ఉండాలి, ఉన్నతం. ఎందుకంటే ఆ పర్వత అనుభవం అనేది ఏంటంటే, దేవునికి నీకు దగ్గర సంబంధం ఉంటుంది, చాలా దగ్గరికి వెళ్ళిపోతావు. ఈ లోకంలో నీవు విస్మరిస్తూ ఉంటావు. బ్రదర్ అందుకే లోన్లీగా వెళ్ళాలి కుటుంబం తీసుకొని, మంచిదే. దేవునితో కూడా మరి ఏలియా కూడా మరి దేవుడే మరి యేసుక్రీస్తు ప్రభువు అంత కొండ మీదనే జరిగింది. అంత సాతానికి కూడా అదే కావాలి, అదే వేరే విషయం. కానీ యెరూషలేము కూడా మరి భూమికి 300 అడుగుల పైన ఉంటుంది. అది యెరూషలేం మందిరం, యెరూషలేం పట్టణం కూడా ఉన్నతంగా ఉంటుంది. సో కాబట్టి ప్రభుని మనం ఫలించుట ఆయన యొక్క చిత్తమైనది. తండ్రి మనం ఫలించడం బట్టి తండ్రి మహిమపరుస్తాడు. మనము దేవునిలో ఎదుగుతూ ఉంటే, మన ప్రార్థనలో, మన ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధతలో, దేవుని యొక్క ఆత్మలో మనం ఎదుగుతూ ఉంటే ఏమైందంటే తండ్రి మహిమపరుస్తూ ఉంటాడు. తండ్రి మహిమపరచబడుతూ ఉంటాడు. ఏ రీతిగా ఒక వచనం చదువుకుంటాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా. మత్తయి సువార్త తండ్రి మహిమపరచబడతాడు అని ఉంటుంది. మీరు ప్రకాశిస్తే ఒకవేళ దొరికితే ఎవరన్నా 5:16 ఎగ్జాక్ట్లీ చదవండి. ఎవరు? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మనుషులు మీ సత్క్రియలను చూసి ఏ రీతిగా దేవుడు మహిమపరచబడతాడండి? సువార్త ప్రకటిస్తే మంచిదే. అది అన్నిటికంటే ఏంటంటే ప్రాముఖ్యమైన విషయం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వాళ్ళు మహిమపరుస్తూ ఉంటారు. ఎవరికైనా నీవు ఏదైనా సహాయం చేస్తే, ఏదైనా మంచి నీళ్ళు ఇస్తే, అబ్బా నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత మంచి వాళ్ళమ్మా అంటారు.
నీవు వాళ్ళకు నీళ్ళు ఇచ్చి నీవు వాళ్ళకు సహాయం చేస్తే మన తల్లిదండ్రులను ఎందుకు జ్ఞాపకం చేస్తారు? అంటే వాళ్ళ పెంచే విధానం బట్టి ఈమెకి ఈ సద్గుణం ఉన్నది, ఈయనకి ఈ సద్గుణం ఉన్నది అంటారు. అదే రీతిగా మనము ఒకవేళ సత్క్రియలు చేస్తే, ఎవరికైనా మనం ఆత్మీయ రీతిగా ఉన్నత స్థితిలో మనము ఉంటే, పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అరే వీళ్ళు దేవుని బిడ్డలా, వీళ్ళు మన ఎంత నేను వీళ్ళ గురించి చెడుగా మాట్లాడినా, వీళ్ళకి ఎంత నష్టం చేసినా వీళ్ళు మేలే చేస్తారే, అప్పుడు వాళ్ళు తండ్రిని వాళ్ళు మహిమపరుస్తారు. సో ఆ రీతిగా మనము దేవునిలో మనం ఫలిస్తూ ఉంటే, దేవునిలో మనం ఫలిస్తూ ఉంటే తండ్రి మహిమపరచబడతా ఉంటాడు. మరి అప్పుడు నా శిష్యులగుదురు అంటాడు. ఇక్కడ నేను చూస్తూ ఉంటాను. అప్పుడు ఆయన నిజమైన శిష్యులు అగలుగుతాం. శిష్యులైన అంటే ఆయనను ప్రత్యేకింపబడిన వారము, ఆయనను వెంబడించు వారమైనాం. నన్ను వెంబడించుకోరువాడు ప్రతి దినము నా సిలువను మోయాలి అంటాడు. ప్రతి దినం అంటే లూకాసు వార్తలు చాలా స్పష్టంగా అంటాడు. మత్తయిలో మార్కులో ఉండదు, కానీ లూకాసు వార్తలు ఉంటుంది. ప్రతి దినము నా సిలువను మోయాలి అంటాడు. అప్పుడు ఆయన శిష్యులు కాగలుగుతాం ఉంటాం. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క క్రీస్తుకు సంఘముకున్న సంబంధం రెండవది ఏంటంటే, ద్రాక్షావల్లికి ద్రాక్ష చెట్టుకు అదే రీతిగా తీగలకున్న సంబంధం ఆ రీతిగా ఉన్నది. సో కాబట్టి మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఆయనలో నిలిచి ఉందామా? ఆయన నిలిచి ఉంటేనే మనము ఫలించగలం. మూడవ విషయం ఏంటంటే, క్రైస్ట్ యాజ్ హై ప్రీస్ట్ అండ్ ద చర్చ్ యాజ్ ఏ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్స్ అంటుంటాం. మరి తెలుగులో చూస్తే క్రీస్తు ప్రధాన యాజకుడైన, మరి సంఘం ఏంటంటే యాజక సమూహం, రాజులైన యాజక సమూహము అని ఉన్నది. సో కాబట్టి ఆయన హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడై ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి ఇది సో ఆయన యొక్క సహవాసంలో మనం చూస్తే తండ్రి అయిన దేవుని యందు మరి ఆనందించుటకు సహవాసము మరి పరిచర్య చేయనట్లు ఈ ప్రధాన యాజకుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. అదే మాదిరిగా ఏంటంటే, ఈ ప్రధాన యాజకుని గురించి సరైన రీతిగా నీకు అర్థం కావాలంటే, మరి పాత నిబంధన చౌతని లేవి కాండము అని నిర్గమ కాండము చౌతని అది క్లియర్గా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. లేవి కాండం ఎప్పుడైతే చదువుతామో, హెబ్రీలకు రాసిన పత్రిక చదివితే ఇంకా తేటగా ఆ యొక్క లేవి కాండంలో ఉన్న ప్రధాన యాజకుడు అహరోను అయిన ప్రధాన యాజకుడు, ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికల్లో కూడా చూస్తే ప్రధాన యాజకుడిని క్రీస్తు గురించి మనకు సరైన రీతిగా అవగాహన కలుగుతుంది. లేకుంటే మనకు అవగాహన అర్థమనేది సరిగా కాదు. పాత నిబంధనలో ఉన్న ఆ ధర్మశాస్త్రంలో ఉన్న అహరోను ప్రధాన యాజకుడు ఏంటంటే, సంవత్సరంకు ఒక్కసారి తన పాపముల నిమిత్తము, ప్రజల పాపం నిమిత్తము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళిపోవడానికి ఆయనకు పర్మిషన్ ఉన్నది, తన పాపంల కొరకు. కానీ ఈ యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రం ఆయన గొర్రెపిల్ల యొక్క రక్తమును తీసుకొని, ఈయన స్వరక్తంలో తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. సో కాబట్టి మరి ఈ యొక్క గొప్ప ప్రధాన యాజకుడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 5వ వచనం అనుకుంటా, 4:14 చూస్తే గొప్ప ప్రధాన యాజకుడు అంటున్నాడు. ఈయన గొప్ప ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఈయన అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ చూస్తూ ఉంటే అబ్రహాము దగ్గర కూడా దశమాంశము తీసుకొని ఉన్నాడు. ఈయన అంత గొప్ప ప్రధాన యాజకుడైనాడు. సో కాబట్టి అదే రీతిగా ఏంటంటే, మరి 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే నిత్య రక్షకునకు కారకుడు ఆయను ఈ ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు రక్షణ లేదు. ఆ ప్రధాన యాజకుడు ఏమైనా తప్పిదం చేస్తే మరి ఆ యొక్క అంగి అంచున గంటలు దానిమ్మ పండ్ల యొక్క గంటలు కట్టుకొని పోవాలి, తన నడుముకు తాడు కట్టుకొని పోవాలి. ఏదైనా అతి పరిశుద్ధ స్థలంలో ఏమైనా పాపము చేస్తే, అక్కడ ఏమైనా చనిపోతే, ఏమైనా తలంపు, మరి ఒకవేళ చనిపోతే ఎవరు ప్రవేశించకూడదు, ఆ తాడు బట్టి లాగాలి. కానీ ఈ ప్రధాన యాజకుడు
మరి ఆయన కుడిపార్శ్వంలో కూర్చొని నిత్యము నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి ఈయన యొక్క 8వ ఎబ్రియులకు రాసిన పత్రిక 8:6 శ్రేష్టమైన సేవకత్వమును పొంది ఉన్నాడు. శ్రేష్టమైన ఆ అహరోను, ఆ ప్రధాన యాజకుడు, మరి ఆయన కొంతకాలం వరకే ఉంటాడు. ఆయన పరిచర్య కొంతకాలం, ఆయన తర్వాత ఎలియాజరు ఆయన కుమారుడు ఆ రీతిగా వస్తాడు. కానీ ఈయన శ్రేష్టమైన సేవకత్వం, నిత్యమైన సేవకత్వం కలిగిన వాడై ఉన్నాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, 1 పేతురు 2:9 రాజులైన యాజక సమూహములో మనల్ని చేర్చినాడు. మనకు తెలుసు ఇవన్నీ, ఈ రెఫరెన్స్లన్నీ ఎప్పుడో మనము వాడుతూ ఉంటాము కూడా సాధారణంగా. రాజులైన యాజక సమూహముగా మనం చేర్చి ఉన్నాడు. సో అదే మాదిరిగా చూస్తూ ఉంటే మరి ప్రకటన గ్రంథం 1:6 చూస్తే క్రీస్తు తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినట్టు తిరిగి మళ్ళీ ప్రకటన గ్రంథంలో కూడా రిపీట్ చేయబడినట్టు మనం చూడగలుగుతాం. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రధాన యాజకుడైన మనము యాజకులమైన ఈ సంబంధము మరి మనము కలిగి ఉన్నామా? అప్పుడు ఇది సరైన రీతిగా అర్థం చేసుకుంటే అప్పుడు మనము దేవుని సహవాసమునకు మనము రాగలుగుతాం. ఇక 4వ విషయం ఏంటంటే ద కార్నర్ స్టోన్ అండ్ బిల్డింగ్ స్టోన్. ద కార్నర్ స్టోన్, ఆయన మూలరాయి ఉన్నాడు. ఎవరైనా ఒక మేస్త్రి కానీ మరి ఒక మేసన్ కానీ మనం చూస్తూ ఉంటే ఆ కార్నర్ స్టోన్ ఫస్ట్ ఏదైనా గోడ కట్టాలంటే ముందు కార్నర్ స్టోన్ కట్టి తాడు కట్టుకొని తర్వాత గోడ కడుతూ ఉంటారు. చూడండి, ఎవరైనా ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా కూడా, ఎంత పెద్ద నిర్మాణకుడైనా కూడా ఆ కార్నర్ స్టోన్ లేనిది కట్టలేడు. ఆ ఇల్లు నిలవలేదు, అది సరైన రీతిగా కాలేదు, ఆ క్రమంగా రాలేదు. ఆ ఇల్లు ఒకవేళ నాశనం కూలిపోతుందో ఏమో మరి. సో కాబట్టి ఏంటంటే క్రీస్తు కార్నర్ స్టోన్ అని, క్రీస్తు మూలరాయి ఉన్నాడు. ఆ మూలరాయి తీస్తే మొత్తం బిల్డింగ్ పడిపోతుంది. సో కాబట్టి మనం ఏమంటే సజీవమైన రాళ్ళై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకుందాం, చాలా చక్కగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 19:19 నుంచి చాలా చక్కగా మరి మనకు సంబంధం ఉంటుంది, క్రీస్తుకు మనకున్న సంబంధం. చదవండి ఎవరన్నా ఒకరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 నుంచి 22. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన అంటున్నాడు. ఇక్కడ చూస్తుంటే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృత్తి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. చూడండి ఏ రీతిగా ఏ విధమైన సంబంధము మనకున్నదో ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుందాం. సో కాబట్టి ఏంటంటే ద కార్నర్ స్టోన్ అండ్ బిల్డింగ్ స్టోన్. అదే రీతిగా ఇంకా మంచిగా మనకు అర్థం కావాలంటే 1 పేతురు 2:5 ఉంటే మరి సజీవమైన రాళ్ళుగా మనము ఉన్నామైన, ఆయన మూలరాయి ఉన్నాడు, సజీవమైన రాయిగా మనం ఉన్నాం. సో కాబట్టి ఏంది ప్రభునందు ప్రియులారా, మరి ఆయన కార్నర్ స్టోన్, ఆయన మూలరాయి ఉన్నాడు, మనము సజీవమైన రాళ్ళుగా. మరి ఏదైనా ఒక బిల్డింగు, ఒక నివాస స్థలము, ఆ పరలోక రాజ్యంలో మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా అంటున్నారు. మన దేహమే ఒక ఆలయంగా చేసుకొని ఉన్నాడు. మన దేహమే ఒక ఆలయం. ఈ దేహము మరి ఈ యొక్క ఆలయము కట్టబడాలంటే, ఏదైనా ఒక ఆలయం కట్టబడాలంటే అది యెరూషలేము ఆలయము కానీ ఏదైనా ఇల్లు కానీ ఏదైనా నివాస స్థలం కట్టబడాలంటే మూలరాయి అనేది చాలా ఇంపార్టెంట్. దానికి రాళ్ళు అనేది అది మూలరాయి, క్రీస్తు మూలరాయి, మరి మనము సజీవమనే రాళ్ళు. ఈ యొక్క అవినవ భావ సంబంధం లేకపోతే
మన యొక్క సంఘ సహవాసం అనేది సరి అనే రీతిగా ఉండదు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఏ రీతిగా మన యొక్క సంఘముతో మన యొక్క సహవాసం కానీ మన సంబంధం ఏ రీతిగా పెంపొందించుకుంటున్నామో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. సో కాబట్టి 5వది ఏంటంటే ద హెడ్ అండ్ మెనీ మెంబర్డ్ బాడీ అంటున్నాడు. మరి క్రీస్తు శిరస్సు మరియు మనము ఆయన అవయములు, ఆర్గన్స్ అన్నట్టు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అనేది హెడ్ అన్నాడు. మన యొక్క బ్రెయిన్ అనేది ఒక బ్రెయిన్ డెడ్ అయితే ఆ మనిషి నిష్ప్రయోజకుడు, కోమాలో వెళ్ళిపోతారు. కొంతకాలం చూస్తారు, కోమాలో పెడతారు. అదే రీతిగా ఆయనను చనిపోయినట్లు నిర్ధారిస్తారు. యాక్సిడెంట్ అయినప్పుడు కొన్నిసార్లు ఒకవేళ బ్రెయిన్ డ్యామేజ్ అయితే మరి ఆయనను బ్రెయిన్ డెడ్గా విడుస్తారు, కోమాలో వెళ్ళిపోతారు. కొన్ని రోజులు అయితే అది మరి ఆయన నిష్ప్రయోజనం అయిపోతాడు. ఈ బ్రెయిన్ అనేది క్రీస్తు శిరస్సు అన్నాడు. శిరస్సులో మన యొక్క బ్రెయిన్ ఒకవేళ పని చేయకపోతే ఏ రీతిగా ఉంటుంది, మన శిరస్సులో క్రీస్తు లేకపోతే, ఈ సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, మనం అవయములమై ఉన్నాం. ఈ 12వ అధ్యాయం 1 కొరింథీ 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఒక్కొక్కటి క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అక్కడ తెలియపరచబడుతుంది. సో అది 12వ అధ్యాయం ఒకసారి చదవండి. ఈ సంఘము క్రీస్తుకు సంఘంకున్న సంబంధం ఏదైతే చాలా తేటగా అక్కడ ఇదండి. శిరస్సు అనేది లేకపోతే మరి మనం బ్రతకలేము. కానీ ఒకవేళ 2 కిడ్నీలు పోయి 1 కిడ్నీ ఉంటే బతికిపోతాం. హార్ట్ ఉన్నది, లివర్ ఉన్నది. ఈ రీతిగా మరి కాస్ట్లీయెస్ట్ అన్నాడు. మన బాడీ యొక్క కాస్ట్ ఎంతనంటే 350 crores అంట. దగ్గర ఒక్కొక్కటి లెక్క పెడితే అంట అంత కాస్ట్ అయితే అంట. ఎందుకంటే ఒక కిడ్నీ వాల్యూ ఎంత ఉంటుందో మరి ఒకవేళ మరి కొనుక్కుంటే తెలుస్తూ ఉంటుంది. ద హార్ట్ వాల్యూ ఎంతనో చాలా వాల్యూ, మన బ్రెయిన్ వాల్యూ ఎంతనో చాలా వాల్యూ. సో కాబట్టి ఆయన శిరస్సు, మనము అవయములమై ఉన్నాం. ఒక విషయం చూస్తే చర్చ్ ఈజ్ నాట్ ఆర్గనైజేషన్. ఈ దీని అర్థం బాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. చర్చ్ అనేది ఒక సంస్థ కాదు, ఒక ఆర్గనైజేషన్ కాదు, ఒక సమాజం కాదు. ఆర్య సమాజము, ఆ సమాజం, ఈ సమాజం అంటుంటారు. అందుకే చర్చెస్ అనేది ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నది. ఆయనను శిరస్సుగా ఉంచుకోవడం లేదు. సో అది ఆర్గనైజేషన్గా చూసుకుంటున్నారు. ఇది ఒక ఆర్గనైజేషన్ అనుకుంటున్నారు. అక్కడనే ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు సంఘాలు. చర్చ్ ఈజ్ ఆర్గనిజం అంటాడు. ఆర్గనిజం అంటే సజీవ దేహమైనది, అవయములతో కూడినది అయినది. ఆర్గన్స్ అయినది, ఆర్గనిజమ్స్, అన్ని ఆర్గన్స్ కలిసి ఒక్కొక్క ఆర్గన్, నేను ఒక ఆర్గన్, మీరు ఒక ఆర్గన్, ఒక్కొక్క ఆర్గన్ అయి ఉన్నారు. ఒకరు చెయ్యి, ఒకరు వేళ్ళు, ఒకరు గుండె, ఒకరు ఎవరైతే ప్రాముఖ్యంగా ఉంటారో వాళ్ళు గుండెలాగా ఆర్గన్స్ అయి ఉన్నది. ఇది సరైన రీతిగా అర్థం చేసుకుంటే సంఘ సహవాస విషయంలో ఎందుకు మనకు ప్రాముఖ్యత ఇయ్యం? ఎందుకు మరి బేస్తవారం రోజురాం, ఎందుకు మనం ప్రార్థనాంశంలో ప్రార్థించం? ఎందుకు ఒకరి విషయంలో ఒకవేళ సిక్కుంటే వారి విషయంలో ఎందుకు పట్టించుకోం? ఎందుకు మనము హాస్పిటల్కి వెళ్ళలేం? అంటే ఈ యొక్క సంఘం యొక్క శిరస్సు యేసు క్రీస్తుకు అదే రీతికి అవయములకు ఉన్న సంబంధం సరైన రీతికి అర్థమైతే అది మనము తప్పకుండా సహవాస విషయంలో అన్ని ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అనబడి బ్రదర్ ధీరజ్ అన్ని అంశాలన్నీ రాస్తూ ఉంటారు, రెగ్యులర్గా వస్తూనే ఉంటాం, వీక్లీ చేంజ్ చేస్తూనే ఉంటాం. ఎంతవరకు మనం వాటిని ఫాలో అప్ అవుతుంటాం? ఎంతవరకు మనం ప్రార్థించడమే కాదు, దాన్ని ఫాలో అప్ అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యం. వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యం. మనం హాస్పిటల్ విజిట్ చేయడం అనేది ప్రాముఖ్యం. దాన్ని ఒకవేళ కష్టంగా ఆలోచించకూడదు. అది ఒకవేళ ఇష్టంగా చేస్తే, అది నీకు బాధ్యత రీతిగా చేస్తే, ఇది నా యొక్క శరీరంలోని మన సంఘ సహవాసంలో ఒక అవయము కదా, అక్కడ ఉన్నది కదా, హాస్పిటల్లో ఉన్నది కదా అంటే నువ్వు వెళ్తావు వెంటనే. మన కంట్లో ఏమైనా కారమో దుమ్మేమైనా పడితే వెంటనే నీళ్ళు వచ్చేస్తాయి. ఆ యొక్క సంబంధము దేవుడు ఆ రీతిగా పెట్టినాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్రీస్తు శిరస్సు ఆయన అవయముల రీతిగా మనము ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, 1 కొరింథీ 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉన్నది. దాన్ని ఇంటికి వెళ్ళి మీరు చదవండి. 6వ విషయం ఏంటంటే ద లాస్ట్ ఆడమ్ అండ్ న్యూ క్రియేషన్. కడపటి ఆదాము ఆయన
మొదటి ఆదాం ఫెయిల్యూర్ అయిపోయినాడు. ఈజ్ అ కంప్లీట్లీ ఫెయిల్యూర్. ఆ పాపము చేసి తినవద్దన్న పండును తిని ఆజ్ఞాతిక్రమం చేసి చెట్టు చాటున దాచుకొని ఉన్నాడు. భయముతో చెట్టు చాటున దాచుకొని ఉన్నాడు. ఆదాము ఫెయిల్యూర్. ఆ ఆదాము ద్వారా వచ్చిన సమస్తమైన ఈ యొక్క ఏదైతే వంశం ఉన్నదో ఆ ఆదాం నుంచి మనం అందరం ఏ రీతిగా వచ్చినామో మనం ఫెయిల్యూర్ అయిపోయినాం. కానీ ఈ కడపటి ఆదాము, క్రీస్తు అనే కడపటి ఆదాము మరియు క్రొత్త సృష్టి, ఈ సంబంధము మరి మనం కలిగి ఉన్నామంటే సంఘం యొక్క సహవాసమును నూతన సృష్టి. ఇది పాతవి గతించని. ఏదంటే 1 కొరింథీ 2 కొరింథీ 4-5 అధ్యాయం 17 వచనం ఎప్పుడు మనం చదువుతూ ఉంటాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో క్రొత్తవాయను అంటాడు. క్రొత్తది అన్నట్టు. ఆ కడపటి ఆదాముతో యేసు ఆ యొక్క పాత ఆదాముని విడిచిపెట్టి కడపటి ఆదామును మనము ఆయన సహవాసం కలిగి ఉండి నూతన సృష్టిగా మనము సృష్టింపబడి ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి కడపటి ఆదాముతో నూతన సృష్టి అయిన నూతనంగా ఉద్భవించిన ఈ సంఘ సహవాసం ఏ రీతిగా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అదే మాదిరిగా 7వ విషయం ఏంటంటే ద బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్. ఇది చాలా చక్కని ఇదైనది. ఎప్పుడే కానీ చూస్తూ ఉంటే మరి పెళ్లి సమయంలో చూస్తూ ఉంటే ఆదికాండం 2వ అధ్యాయం చదివిస్తారు. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా చదివిస్తుంటారు. ఈ పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకున్న సంబంధం. ఏదైనా ఒక బాలుడు పుడతాడు, యవన దశ మరి బాల్య దశ నుంచి యవన దశకు వస్తారు, వివాహం చేసుకుంటారు. అది ఎంతో సంబరముగా ఉంటుంది. వాళ్ళ రీతిగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు నడిచి వస్తూ ఉంటే అందరికీ సంతోషం అవుతూ ఉంటుంది. ఆ యొక్క డ్రెస్లో కానీ ఆ యొక్క ఉత్సాహం కానీ ఆ వివాహ మహోత్సవం కానీ చూస్తే ఎంత ఆనందముగా సంతోషంగా ఉంటుంది. అదే మాదిరి ఒక పెళ్లి కుమారుడు ఇక్కడ నీవు ఈ సండే నువ్వు రాలేదనుకో, దేవుని సహవాసం రాలేదంటే పెళ్లి కుమారుడు ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి కుమార్తె రాకపోతే అది అసంపూర్ణమవుతుంది, ఇన్కంప్లీట్గా ఉంటుంది అది. సో నీ కొరకు పెళ్లి కుమారుడు ఇక్కడ ప్రతి ఆదివారం నీ కొరకు ప్రతి బేస్తవారము మరి 2 దినాలు మనకున్నాయి. ఆ 2 గంటలు వెయిట్ చేస్తూ ఉంటున్నా పెళ్లి కుమార్తె వస్తుందా అని, సిద్ధపాటు కలిగి వస్తుందా అంటాను. సో కాబట్టి ప్రభునంది ప్రియులారా, ఇది గొప్ప సమూహమై ఉన్నది. అదే మాదిరిగా ఏంటంటే ఆయన మనకు మరి అదే రీతిగా మనకు అనేకమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-33 ఇవన్నీ మనము చూస్తూనే ఉంటాం. ఇది గొప్ప మర్మము అంటాడు పరిశుద్ధ పౌలు. ఇది సంఘానికి మరి పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకున్న ఆ సహవాసము మనం చూస్తూ ఉంటే మరి ఒక ఆశ్చర్యమైనది, అద్భుతమైనది, ఒక గొప్ప మర్మము అంటాడు. అంతే. మర్మం అంటే అది డీప్గా వెళ్తేనే పరిశుద్ధాత్ముని ద్వారానే అది అర్థమవుతుంది. అది ఎవరికీ అర్థం కాదు. సో పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు భార్య భర్తలకు మరి ఏ రీతిగా అభినవ భావ సంబంధం ఒకసారి వివాహం మరితే చనిపోయేంత వరకు మనం కలిసి ఉంటాం. కొన్ని భేదాభిప్రాయాలు వస్తుండొచ్చు, కొన్ని మిస్అండర్స్టాండింగ్ వస్తుండొచ్చు, అయినా కూడా చివరి వరకు కలిసి ఉంటాం. అదే రీతిగా ఈ యొక్క అన్యోన్య సహవాసం అనేది మరి పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకున్న ఈ యొక్క సహవాసమును సరైన రీతిగా అర్థం చేసుకుంటే మనము మరి దేవుని సహవాసమునకు అని మరి చాలా అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం సహవాస విషయంలో. సో కొంతమంది ఏంటంటే ఇష్టం లేకుంటే మరి సహవాసం ఈజీగా విడిచిపెట్టిపోతూ ఉంటారు. ఏదైనా ఆయనకు భేదాభిప్రాయం వస్తే ఈ సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏ సంఘానికి పోతాడు? అక్కడ కూడా క్రీస్తులేడా? సాధారణమైన విషయం కదండి. ఒక సంఘ సహవాసం విడిచిపెట్టాలంటే దాని ప్రాముఖ్యత గ్రహిస్తే ఆ సంఘాన్ని విడిచిపెట్టలేడు. పెళ్లి కుమారుని విడిచిపెట్టి సరే అక్కడ రక్షింపబడి ఒకవేళ ఉంటే అది దేవుడే ఆ తీర్పు తీరుస్తారు. మనం దాని విషయంలో తీర్పు తీర్చలేము. కానీ సహవాసం అనేది విడిచిపెడితే దానికంట దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. ప్రభునందు నేనైతే నాకు సాక్ష్యం మరి నేను 85లో రక్షింపబడి ఉన్నాను. ఏ సహవాసంతో ఉన్నానో అదే సహవాసంతో అంటుకట్టబడి ఉండడానికే ప్రయత్నం చేసిన. కొన్ని భేదాభిప్రాయాలు వస్తాయి, కొన్నిసార్లు ఆయాసం అనిపిస్తుంది. అరే వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా ఇదంటారు అని ఉంటూనే ఉంటుంటాం.
కానీ సహవాసం మాత్రం విడిచిపెట్టిపోవడం అనేది చాలా దౌర్భాగ్యమని నేను అనగలుగుతాను. చాలా దేవుని యొక్క ఆశీర్వాదం మనం కోల్పోయిన వాడమవుతాం. సో కాబట్టి ప్రభునందు ప్రియురాల మరి చివరిగా మనం చూద్దాం ఏంటంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం ఇక్కడ గొర్రెపిల్ల యొక్క వివాహం చూడగలుగుతాం మనం. ఇక్కడ 19వ అధ్యాయం 7-8 వచనాలు. గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చినది గనుక మనము, ఇక్కడ చూడండి, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఎంత గొప్ప భాగ్యమో చూడండి ఇక్కడ. సో కాబట్టి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేది అందులో మనం పాల్గొంటున్నామా? ఆయన గొర్రెపిల్ల, ఆయన పెళ్లి కుమారుడు. మనము ఇక్కడ మరి పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడి అంటున్నాడు. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం పాల్గొందామా? ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనాలంటే ఈ సహవాసంలో నీవు మరి సభ్యునిగా ఉంటే సరిపోదు, కానీ ఒక అవయములాగా నీవు ఉండాలంటే, ఒక ద్రాక్ష తీగలాగా ఉండాలి, ఒక సజీవమైన రాయిగా ఉండాలి, ఒక గొర్రెగా ఉండాలి, ఒక డిపెండెంట్ ఆయన స్వరమును వినే మరి డిపెండెంట్ గొర్రెలాగా నీవు ఉండాలి, ఒక కార్నర్ స్టోన్ లాగా ఉండాలి. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, మనం అవయంలాగా ఉన్నామా? ఇట్టి అర్థమును సరైన రీతిగా అర్థం చేసుకొని సంఘ సహవాస విషయంలో మనము ప్రతి విషయంలో ఎదిగినట్లు సంఘ సహవాస అన్నిటి విషయంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినట్లు దేవుడు అటు రీతిగా మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక.